ముందు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో చేరువచ్చేటువంటి మనము నూతన సంవత్సరం యొక్క వాక్యం వినటానికే సిద్ధపడి ఉంటున్నాము. అవును కదండి. నూతన సంవత్సరం యొక్క వాక్యము మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గ్రహించుకోవాలి. ఈరోజు గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా గడిచిన రాత్రంతా కూడా ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా సమయాన్ని వేస్ట్ చేసుకున్నారు. వారి యొక్క జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయారు. తెలుసా, మనకు తెలిసినటువంటి రెండు విషయాలు గమనించినట్లయితే వేంపల దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో రాత్రి కాల సమయంలో వారు సుమోలో వెళ్తున్నారు. నలుగురు యవనస్తులు వెళ్తూ ఆ సెలబ్రేషన్ చేసుకునే దానికి బయట ప్రాంతంలో చేసుకుని వెళ్తూ వారి త్రాగి ఉండొచ్చు అనుకుంటారు. పూర్తిగా వివరాలు బయటకు రాలేదు. బాగా రోడ్డు డివైడర్ ఉంటుంది కదా, డివైడర్ని కొట్టి అక్కడికక్కడే గాయాలపోయారు. ఒకరైతే ప్రాణాలు కోల్పోయారు. ఈ విధంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్ ప్రాంతంలో, విజయవాడ ప్రాంతంలో, బెంగళూరు సిటీ, ఢిల్లీ, అమెరికా, లండన్ ఇలాంటి ప్రదేశాల్లో గమనించినట్టుగా అనేకమైనటువంటి దుష్ట సంగతులు, చెప్పుకోకూడనటువంటి దుర్ఘటనలు ఎదురైనట్లుగా వారి జీవితాలు చూస్తుంటున్నాం. అయితే మనకైతే అలాంటి పరిస్థితిని దేవుడు మనకి లేదు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియుల వాళ్ళరా, దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన వ్యక్తిగత జీవితాన్ని సజీవులకులో ఉంచి ఇటు రీతిలో ఈ మధ్యాహ్న సమయం నందు దేవుడి సన్నిధిలో చేరి ఆ వాక్యం వినట్టుకై, పాటలు పాటుకై మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి మనం ఎంత ధన్యులమో ఒకసారి గ్రహించుకోవాలి ప్రియుల వాళ్ళరా. ఆ ధన్యత చూడలేక, ఇంటి భాగ్యం లేక ఎందరో కూడా బాధపడేవారు అంటున్నారు. ఈరోజు ఒకసారి మనం గమనించితే ఆ యొక్క అడవి ప్రాంతాలకు వెళ్ళి గమనించేటట్లయినా వారైతే ఎప్పుడు మాకు వాక్యం వస్తుందా, ఎవరు మా దగ్గరికి వస్తారు వాక్యం చెప్పడానికి, మా దగ్గరికి వచ్చి ఎవరు గడుపుతారు ఒక రోజు అని ఎదురు చూసేవారు ఎందరో ఉంటున్నారు. క్రీస్తునందు ప్రియుల వాళ్ళరా, మన గృహంలోనికి, మన సంఘంలోనికి, మన వీధిలోనికి, మనం ఉన్నటువంటి ప్రదేశానికి దేవునికి వాక్యం అందించబడుతుంది. దేవునికి నామం ఉచ్చరించడానికి, స్మరించడానికి మనకు అవకాశం కలిగిందంటే మనం చాలా ధన్యులం. నేనైతే క్రీస్తులో ప్రియుల వల్ల అలాంటి గొప్ప భాగ్యమును దేవుడు నాకు దయచేసినందుకు మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరత ఎంతో ఉన్నది. దేవునికి మరొకసారి దేవునికి కూడా వందనాలు తెలియజేద్దామా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూడా మీరందరూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. పక్క ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అన్నా, హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సంతోషం. చాలా అందరూ సంతోషంగా ఉంటున్నారా? మరి మీరు వండుకున్నటువంటి వంటలు, భోజన పదార్థాలు వీటన్నిటిని పక్కన పెట్టండి. ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసి మరి దేవుడి సన్నిధిలో ఉంటున్నాం కాబట్టి దీనికి వాక్యం వినడానికి